ప్రశ్నలు అడుగుతుండ్రు. అందులో ప్రత్యేకంగా కొంతమంది ఈటెల రాజేందర్ గారి పాత్ర ఇవన్నీ కూడా అడుగుతున్నారు. నేను కాళేశ్వరమే కాదు, అంతకంటే ముందు నేను టీఆర్ఎస్లో జాయిన్ కాక ముందు కూడా ప్రాణహిత చేవెళ్ళ గురించి ఎన్నోసార్లు మాట్లాడినా, దాని మీద నాకు ఇంట్రెస్ట్, దాని మీద అవగాహన. నేను అప్పుడు శ్రీశైలంలు గేట్లు బంద్ చేయకుంటే పొంగి జెట్ప్రోల్, మహబూబ్ నగర్, కర్నూలు ఇవన్నీ కూడా మునిగిపోయినాయి. అప్పుడు నేను ఫ్లడ్ రిలీఫ్ కొరకు ఎంతో చేసినాను. మా టీం మొత్తం పోయింది, వంటలు, నీళ్లు, బట్టలు ఇవన్నీ అందించినాము. అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వము పోతిరెడ్డిపాడుకు నీళ్ళు అందాలని ఆ గేట్లు తీయకుండా అటు పోతందుకు ప్రయత్నం చేసిండ్రు. అప్పటి సంది నాకు కాళేశ్వరము, ప్రాణహిత చేవెళ్ళ ఇవన్నీ కూడా తెలుసు. అప్పుడు కూడా తెలంగాణ ఉద్యమం అప్పుడు మేము ఎన్నో చెప్పినాము. అయితే వీళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వము రాయలసీమ నాయకుడు వచ్చి మొత్తము నీళ్లు రాయలసీమకు పంపిస్తుండు పోతిరెడ్డిపాడు ద్వారా అని ఉద్యమం చేస్తే, మేమే కాదు అప్పుడు కాంగ్రెస్ ఉన్న జానారెడ్డి గారు ఎంతోమంది కూడా మాట్లాడిండ్రు ఇది. అప్పుడు ఏం చేసిందంటే, ఏదో తెలంగాణ నోట్లో చాక్లెట్ పెడతందుకు మీకు కూడా ఒక ప్రాణహిత చేవెళ్ళ ఇస్తా అని అన్నారు. అంటే ఏమన్నారు, చెప్పగానే చెప్పిండు, కృష్ణ ఇది ఆంధ్రాకి చెందింది, మీది గోదావరి నీళ్ళు ఎన్నెన్నాన్ని తీసుకోండి, మీకు ప్రాణహిత చేవెళ్ళ ఇస్తా అన్నారు. నేను చేవెళ్ళ అప్పుడు రాజకీయాలు లేకుంటే, ఎంపీలు లేకుంటే, ఏ పార్టీలో కూడా లేకుంటుంది. అప్పుడు నేను చేవెళ్ళ వాసుని, మా ఊరక్కడనే ఉంటుంది. నేను చెప్పిన ఏంటంటే, ఈ ప్రాణహిత చేవెళ్ళాన్ని అసాధ్యమైన ప్రాజెక్టు, ఇది తెలంగాణను నాశనం చేసే ప్రాజెక్టు, కాళేశ్వరం కాదు, ప్రాణహిత చేవెళ్ళ. ఎందుకంటే అప్పుడు 40,000 కోట్లతోటి అప్పుల పాలవుతుంది. మేము ఇంకో నీళ్ళ సుక్క అడగరాదు, ఎందుకంటే మా నోట్లో ఒక ప్రాణహిత చేవెళ్ళ అని ఒక చాక్లెట్ పెట్టేసిండు, నా నోరు మూసుకోవాల్సి వస్తుంది, మళ్ళీ ఇంకో ప్రాజెక్ట్ అడగరాదు, అండ్ ఇది అసాధ్యమైన ప్రాజెక్ట్ అని చెప్పిన. అది నిజంగానే అప్పుడు ఆ రోజుల్లో చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం అది చేవెళ్ళ వరకు నీళ్ళు తీసుకురావాలంటే నేను అప్పుడు లెక్కలు కూడా చూపెట్టిన, 2 లక్షల నుంచి 5 లక్షల రూపాయలు ఎకరానికి పర్ క్రాప్కు అంత అవుతుండే. నేనేమో తప్పు చేసినా అని ఎన్నో విధానంగా లెక్క చేసేస్తే ఎటు చూసినా కూడా 2-2.5 లక్షల కంటే ఎక్కువ కరెంట్ బిల్ మెయింటెనెన్స్ ఉండే. ఇదేది కాళేశ్వరం కాదు, ప్రాణహిత చేవెళ్ళ, అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్ట్. అయితే నేను వ్యతిరేకించిన అప్పుడు ఇంజనీర్స్ అందరూ కొంతమంది ఇప్పుడు లేని వాళ్ళ గురించి మాట్లాడలేదు కానీ, అయితే వాళ్ళు వికారాబాద్కి వచ్చేస్తే నేను చెప్పినాను ఏంటంటే, ఇది అసాధ్యమైంది, మాకు అంటగట్టగండ్రి, పేరుకు మా ప్రాజెక్ట్ కానీ చేవెళ్ళ పేరు పెట్టగానే చేవెళ్ళకు ఒక్క సుక్క నీళ్లు కూడా రాదు. చేవెళ్ళకి నీళ్ళు ఒకవేళ వచ్చినా కూడా దాన్ని 4 లక్షల ఎకరానికి ఖర్చు అవుతాయి, దానివల్ల 40,000 రూపాయల ఎకరానికి చేవెళ్ళ రైతుల జేబులో పెట్టండి అని ఎన్నోసార్లు చెప్తే, ఆ ఇంజనీర్లు కొంతమంది ఇంకా వాళ్ళ గురించి చెడు మాట్లాడారు. మీకేమన్నా తెలుసా, మీరు పేదల గురించి ఏమన్నా తెలుసా, మీకు పేదలకు దాహం అంటే ఏందో తెలుసా, మేమేమో నీళ్ళు ఇస్తుంటే నువ్వేవాడు ఆపుతందుకు అని అన్నారు. మీరు నిజంగానే నీళ్ళు ఇస్తుంటే నేను అప్పుడు పాపం, కానీ మీరు నీళ్ళు ఇస్తలేరు, మాయ మాట చెప్తున్నారు. ఇవన్నీ కూడా అది ఉద్యమం అప్పుడు. దాని తర్వాత ఇప్పుడు కేసీఆర్ గారికి కూడా చెప్పినాం, కేసీఆర్ గారికి ఇదంతా కూడా అవగాహన ఉన్నది. దాని తర్వాత టీఆర్ఎస్ పార్టీలు జాయిన్ అయినా, దాని తర్వాత కేసీఆర్ దీన్ని నేను అనుకున్న రద్దు చేస్తాడు అనుకుంటే రద్దు చేయలేదు, పేరు మార్చింది, ఇంత డిజైన్ మార్చిండు. పేరు అంబేద్కర్ పేరు తీసేసి ఆయన సొంత పేరు పెట్టుకుండ్రు, కాళేశ్వరం అని. మీరు చెప్పలేదు, ఈటల రాజేందర్ చెప్పలేదు, హరీష్ రావు గారు కూడా చెప్పలేదు అనుకుంటా. అది సొంత కేసీఆర్ పెట్టింది, అంబేద్కర్ పేరు తీసి కాళేశ్వరం పెట్టిండు. పెట్టి అదే ప్రాజెక్టు సేమ్ డిట్టో, కానీ కిందున్న తోక టేలెంట్ ప్రాజెక్ట్ అంటారు, ఆ చేవెళ్ళ తీసేసిండ్రు. అది ఉన్నా లేకున్నా అంతే ఉంటుంది, ఎందుకంటే చేవెళ్ళకు పెట్టినా పెట్టకున్నా ఒక్క సుక్క నీళ్లు రావు, చేవెళ్ళ వికారాబాద్కు రావు. కానీ ఇది తీసినట్టు కానీ ఆడ తుమ్మడి హట్టి నెత్తి తీసేసిండు. తీసేసి మళ్ళీ నీళ్ళు, ఇది ఎందుకు చాలా మందికి తెలుసు, మీకు తెలుసు, మళ్ళీ నీళ్ళు కింది వారి మేడిగడ్డకు తీసుకొచ్చి మళ్ళీ రివర్స్ పంపింగ్. దాంట్లో మాత్రము కాంగ్రెస్ది
ఆ డిజైన్ అంతవరకే కాంగ్రెస్ డిజైన్ బెటర్ ఉండే. కానీ అక్కడ మళ్ళీ నీళ్లు కిందికి రివర్స్ పంపింగ్. ఈ రివర్స్ పంపింగ్ నదిని ఉల్టా కింది నుంచి మీదికి ప్రకృతికి దేవునికి వ్యతిరేకము రివర్స్ పంపింగ్ చేసి ఇవన్నీ పిచ్చి పిచ్చి ప్రాజెక్ట్స్ ఇవన్నీ కూడా. కానీ ఒకటేసారి వారు చెప్పలేదు, ఎవరు కేసీఆర్ గారు మొత్తం డిజైన్ రివీల్ చేయలేదు. ఇది చేద్దాము, మంచిగా ప్రజలకు లాభం అయ్యేటట్టు చేద్దాము అని అన్నాడు. ఆ రోజుల్లో నన్ను దాదాపు 10 మీటింగ్లు కాళేశ్వరం గురించి నన్ను ఎంపీగా, బహుశా నేను ఒక్కనే ఇంజనీర్ ఉంటేనేమో నన్ను పిలుస్తూ ఉండే, ప్రతి మీటింగ్కు నేను పోయినాను. కానీ ఆ మీటింగ్లో ఒక్క మీటింగ్లో కూడా అంటే జనరల్ ఇష్యూస్, స్పెసిఫిక్ ఇష్యూస్, అప్పుడు విద్యాసాగర్ రావు గారు ఉండే, మన పెద్దలు రంగారెడ్డి గారు ఉండే, రంగన్న రిటైర్డ్ ఇంజనీర్ కానీ చాలా రెస్పెక్టెడ్, ఇప్పుడు ఇద్దరు కూడా లేరు, రంగన్న అని పిలిచేది. ఇంకా 10 మంది అష్టదిగ్గజాలు ఉండే, ఓ జోకర్ ఉండేది, ఓ పద్యాలు వాడేటోడు ఉండేది, ఓ తెల్లోడు ఉండేది, ఓ నల్లోడు ఉండేది, నావసుంటి ఇంజనీర్ ఉండేది, ఓ అష్టదిగ్గజ ముంగట పెట్టుకొని ఆ లొకేషన్ ఏంటైనా ఇది ఉండేది, ఏది పెద్ద స్క్రీన్, ఏది గూగుల్ ఎర్త్ స్క్రీన్ పెట్టుకొని చూపెట్టేది. ఆ మీటింగ్లలో నేను తప్పకుంటుంది ఆ టెక్నికల్ ఇష్యూస్ డిస్కస్ చేసేది. దాంట్లో టెక్నికల్, ఫైనాన్షియల్, కాస్ట్ అన్ని ఇష్యూస్. అండ్ మీటింగ్ అంటే ఒక గంట మీటింగ్ కాదు, 9 గంటలు, 10 గంటలు, 12 గంటల మీటింగ్. ఇవన్నిట్లో నేను ఉంటుంది. ఒక్కసారి కూడా ఈటల గారు కనబడలేదు. బహుశా నాకు యాదికున్నంత వరకు హరీష్ రావు కూడా కనబడలేదు. ఇది మొత్తము డిజైన్ కేసీఆర్ గారి డిజైనే మాత్రం. ఇంజనీర్ ముంగట పెట్టుకునేది సగం మందో 90% అంటే అంటే తందాన అనేటువంటి కొన్ని. నాకు కూడా తనకు నిజంగానే జనరల్ నాలెడ్జ్ బాగున్నది కేసీఆర్ గారికి. నేను ఇంజనీర్ గుండి నేను అట్లా ఆలోచించలేదు కొన్ని విషయాలు. ఇంజనీర్లను పిలిచేది, ఇగో ఇక్కడి నుంచి ఇక్కడ నీళ్ళు వస్తున్నాయి, ఇక్కడి నుంచి ఇక్కడ నీళ్ళు పోతాయి, ఇక్కడి నుంచి కెనాల్, మళ్ళీ ఇక్కడి నుంచి కెనాల్కి ఇక్కడ, దాని పక్కకే వాగుంది కదయ్యా, కెనాల్ ఎందుకు వేస్ట్? ఆ వాగులు అయితే ఎట్లయినా వస్తాయి. ఎందుకు? ప్రజాసొమ్ము మనం కాపాడాలి. మంచి డైలాగ్స్, గొప్ప డైలాగ్స్. నిజంగానే అప్పుడు నేను కూడా కేసీఆర్ ఫ్యాన్ అయినా. నేను ఇంజనీర్గా తట్టనివి, తనకు కామన్ సెన్స్, జనరల్ నాలెడ్జ్ తోటి ఎన్నో అట్లా చెప్పేది. తనకు నాలెడ్జ్ ఉండేది. ఏంది అది వేస్ట్, ఇక్కడి నుంచి కెనాల్ ఎందుకు పోయాలి, నీళ్ళు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేది కదా, అయితే పక్కకు వాగులు వస్తే ఆటోమేటిక్గా వస్తుంది, వాడు ఫ్రీగా వస్తుంది. ఇటువంటి కొన్ని సలహాలు ఇచ్చేది. అంటే నేను ఇరిగేషన్ ఇంజనీర్ కాదు, నేను ఎలక్ట్రికల్ ఇంజనీర్. కొన్ని కామన్ సెన్స్కు అపీల్ అయ్యేటట్టు ఎన్నో చెప్పిండ్రు, మంచిదే. అట్లా నేను పోతున్నా. కానీ ఎండ్ డిజైన్ వచ్చే వరకు అది ప్రాణహిత చేవెళ్ళ కంటే వర్స్ట్ డిజైన్. దానికి ఇట్లా 2 లక్షలు అయితే దీనికి 4 లక్షలు అయ్యేటట్టున్నది ప్రతి ఏడాదికి. దీంట్లో ఎవరిని కూడా అభిప్రాయం తీసుకోలేదు. ఎవడన్నా తప్పు మాట్లాడినా, ఎవరైనా వ్యతిరేకించినా, తర్వాత లాస్ట్ 2 మీటింగ్ల తర్వాత డిజైన్ అర్థమైనాక ఇగో ఎంపీ గారు మంచి, నేను కూడా అంగీకరించిన కొన్ని మంచి ఐడియాస్ ఇస్తా కేసీఆర్. లాస్ట్కి తెలిసిపోయింది, ఓవరాల్ ఐడియా అయింది తెలంగాణను ముంచుడు. అది ఎవరికి లాభం కాదు. ఇది కాంగ్రెస్ చేసింది అసాధ్యమైన ప్రాణహిత చేవల్ల అంటే దానికంటే అసాధ్యమైంది ఇది తుమ్మడట్టి నుంచి మేడిగడ్డకి తీసుకొచ్చుడు, ఈ నదిని ఉల్టా తిప్పుడు, ఇవన్నీ పిచ్చి. దాంట్లో 1-2 దాంట్లో నేను అంగీకరించలేదు. అంగీకరించాలంటే నిలబడి నువ్వు చేసిన తప్పు అట్లేం కాదు. అగో ఎంపీ గారు కూడా అడిగితే కాదే ఆయన ఇంజనీర్ చెప్పిందే కరెక్ట్ అని అన్నారు 2 సార్లు. అనే వరకు నన్ను కూడా పిలుచుడు బంద్ చేసిండు, నన్ను కూడా. కానీ ఈ మీటింగ్లో ఒక్క మీటింగ్లో కూడా ఈటల గారు లేరు. నాకు యాదికొంత వల్ల ఒకసారి హరీష్ రావు గారు వచ్చిండ్రు. ఇది మొత్తము A to Z డిజైన్డ్ బై కేసీఆర్. కామన్ సెన్స్గా మంచి ఐడియాస్ ఉంటాయి అని ఇంజనీర్స్ చేసే పని. ఎవరినన్నా తప్పు పట్టాలి అదర్ దెన్ ఇంజనీర్స్ అంటే, అదర్ దెన్ కేసీఆర్ అంటే ఇంజనీర్సే. ఇంజనీర్స్ కూడా వాళ్లకు ధైర్యం ఉంటే తాంతే తందాననేటోళ్ళను పెట్టుకున్నారు. ఎవరన్నా అండు మాట్లాడితే వాళ్ళని తీసేసిండ్రు ఇంజనీర్స్గా. నాకు తెలుసు రంగారెడ్డి గారిని అడ్వైజర్గా పిలిచిండ్రు, తనని ఎట్లా తీసేసిండ్రో నాకు కళ్ళారా తెలుసు. నేను అదే వేరే కథ. ఇవన్నీ ఒక్కొక్కటి స్టోరీస్ ఉన్నాయి. ఎంతోమంది ఉన్నారు మా వికారాబాద్ ప్రాంతం నుంచి, పెంటారెడ్డి గారు, ఇది తర్వాత పెంటారెడ్డి గారు కూడా దాంట్లో అడ్వైజర్గా అయ్యిండ్రు. అయితే దీంట్లో అన్నిట్లో కూడా నాకు తెలిసినంత వరకు 1% కాదు 0.1% ఇన్వాల్వ్మెంట్ ఈటల రాజేందర్ గారిది లేదు. తప్పు అంతా ఇలా వాస్తవంగా చెప్పాలంటే కవిత లేదు, కేటీఆర్ లేదు, హరీష్ రావు లేదు. ఓన్లీ ఏకైక మన
కేసీ రావు గారిదే అంత మొత్తం డిజైన్. ఇది ఫైనాన్స్ మినిస్టర్గా ఉన్నాడు. అవును, ఫైనాన్స్ మినిస్టర్గా ఉండు, కానీ ఫైనాన్స్ మినిస్టర్గా ఏంది, బడ్జెట్ క్యాబినెట్ అప్రూవ్ చేస్తే అది తను కూడా కంపల్సరీ అప్రూవ్ చేయాలి, దాన్ని అడ్డుకోలేడు. ఇంకోటి, ఒక్కసారి శాంక్షన్ అయిపోయినాక ఏం చూస్తారో ఆ ఖర్చులు, ఫండ్స్ ఎక్కడి నుంచి తీసుకురావాలి, ఎక్కడెక్కడ ఇవ్వాలి, ఎప్పుడు ఇవ్వాలి, ఇవి వాళ్ళ పాత్ర. అందులో కూడా ఇప్పుడు చూస్తే కాళేశ్వరం డైరెక్ట్ ఫైనాన్స్ మినిస్ట్రీ కింద రాదు, అది వేరే కార్పొరేషన్ అయింది. ఆ కార్పొరేషన్కు సపరేట్ కంట్రోల్స్ ఉంటాయి ఇవన్నీ. అయితే నాకు తెలిసినంత వరకు ఈటల రాజేందర్ గారిది ఒక్క చిన్న పాత్ర కూడా లేదు. ఈ డిజైన్ పిచ్చి పిచ్చి డిజైన్లు, తెలంగాణ నాశనం చేసే డిజైన్లు, ప్రాణహిత చేవలానే, ఇంకా దానికంటే అధ్వానమైన కాళేశ్వరం కూడా. అయితే దీంట్లో నేను మళ్ళీ ఒకసారి డీటెయిల్గా వీడియో చేస్తా, కాళేశ్వరంలో ఉన్న తప్పులన్నీ కూడా. ఇంకేమైనా తప్పు పట్టాలంటే నాకు ఆశ్చర్యం అవుతుంది, ఎందుకు ఇంత పెద్ద దోపిడైనాక ఇప్పటి వరకు అసలుకు ఉన్న ప్రభుత్వము ఎందుకు ఇదే కాదు ఎన్నో విషయాలలో ప్రత్యేకంగా నాకైతే ఎందుకు ఎవరిని కూడా నిందితులుగా ఇప్పుడు తెలుసుకోలేదు, నిందితునిగా అరెస్ట్ చేయలేదు, వాళ్ళ మీద కేసెస్ పెట్టలేదేంది. ఓన్లీ ఒక కమిషన్ నడుస్తుంది, అది ఎన్నో నడుస్తుందేమో. అయితే ఇంకెవరినైనా తప్పు పట్టాలంటే, ఎందుకంటే ఈ ప్రభుత్వము చాలా మెల్లగా పోతుంది, కేసీఆర్ గారి మీద కేసెస్ పెట్టి అరెస్ట్ చేస్తున్నందుకు. అదొక్కటే. ఇంకా ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగండి, లేకుంటే ఇదొక్కటే మీతో క్లారిఫై చేస్తాను.